యెహోవా ఆజ్ఞ ఇచ్చెను, నోవహు ఒడలోనికి వెళ్ళెను, కుటుంబమంతయు రక్షణ పొందెను, దేవుని కృపతోడై నిలిచెను. భూమిపై తీర్పు కాలము వచ్చెను, జల ప్రళయము లోకమును ముంచెను. 7 జతల పవిత్ర జంతువులు, 2 జతల పవిత్ర జీవులు, ఆకాశ పక్షులు రాశిగా చేరెను, దేవుడు చెప్పినట్లే ఓడను నింపెను. 7 దినముల గడువు ముగిసెను, ఆకాశపు తూములు విప్పబడెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చెను, నోవహు ఒడలోనికి వెళ్ళెను, కుటుంబమంతయు రక్షణ పొందెను, దేవుని కృపతోడై నిలిచెను. భూమిపై తీర్పు కాలము వచ్చెను, జల ప్రళయము లోకమును ముంచెను. నోవహుకు 600 ఏండ్లు నిండగా 2వ నెల 17వ దినమున మహాగాధ జలధార ఉబికి వచ్చెను. 40 పగళ్ళు 40 రాత్రులు ప్రచండ వర్షము కుండపోతగా కురిసెను. యెహోవా స్వయముగా ఓడ తలుపు మూసెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చెను, నోవహు ఒడలోనికి వెళ్ళెను, కుటుంబమంతయు రక్షణ పొందెను, దేవుని కృపతోడై నిలిచెను. భూమిపై తీర్పు కాలము వచ్చెను, జల ప్రళయము లోకమును ముంచెను. నీళ్లు భూమిపై మిక్కిలి ప్రబలెను, ఎత్తైన కొండలన్నీ మునిగిపోయెను. జీవమున్న ప్రతి ప్రాణి గతించిపోయెను, ఓడలో ఉన్నవారు మాత్రమే మిగిలిరి. 150 దినములు నీళ్లు నిలిచెను, దేవుని మాట సత్యమని చాటెను. యెహోవా ఆజ్ఞ ఇచ్చెను, నోవహు ఒడలోనికి వెళ్ళెను, కుటుంబమంతయు రక్షణ పొందెను, దేవుని కృపతోడై నిలిచెను. భూమిపై తీర్పు కాలము వచ్చెను, జల ప్రళయము లోకమును ముంచెను. లోకము కొట్టుకుపోతున్నా ఓడ సురక్షితము, దేవుని మాటకు లోబడితేనే మనకు క్షేమము. రక్షణ ద్వారము మూయక ముందే చేరుకు
చెంత నిత్య జీవము పొందు.